హలో ఎవ్రీవన్, ఇది ఎస్టర్డే వీడియో కంటిన్యూ అనమాట. సో ఇక్కడ మనకు ఏమని ప్రూవ్ చేయమన్నాడు, ఒక డిటర్మినెంట్ అనేది ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు, ఇంకొకటి మనకు నాట్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు. దెన్ షో దట్ ఏబీసీ ఈజ్ ఈక్వల్ టు -1. సో గివెన్ అనేది మనం ఇక్కడ రాయాలి. సో సెకండ్ కన్సిడర్ అనేది సేమ్ మనం ఫస్ట్ ఎలా ఉందో డిటర్మినెంట్ అది రాశాక సెకండ్ దాంట్లో మనం దాన్ని నాట్ ఈక్వల్ టు 0 అన్నాడు కదా. సో డిటర్మినెంట్ తీసుకొని ఇక్కడ మనం కామన్ తీయాలన్నమాట. ఓకేనా, ఏబీసీ అనేది సెకండ్ డిటర్మినెంట్ రాసాం కదా. సో ఈ సెకండ్ డిటర్మినెంట్లో మనకి ఏబీసీ అనేది కామన్గా ఉంది కదా. సో దాన్ని మనం కామన్ తీసేస్తే రిమైనింగ్ టర్మ్స్ 1 1 1 అనేది ఉంటుంది. సో డిటర్మినెంట్లో మనము కాలమ్ 1 అండ్ కాలమ్ 2ని ఇంటర్చేంజ్ చేస్తున్నాం. ఇంటర్చేంజ్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే మనకి నెగిటివ్ సింబల్ అనేది వస్తుంది. సో ఓకేనా, ఫస్ట్ డిటర్మినెంట్ ఎలా ఉందో అలానే రాస్తాము. సెకండ్ డిటర్మినెంట్లో మళ్ళీ అగైన్ మనము కాలమ్ 2 అండ్ కాలమ్ 3ని ఇంటర్చేంజ్ చేస్తాము. సో అగైన్ మళ్ళీ మనకు కూడా ఇంకొక మైనస్ సింబల్ వస్తుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సింబల్ నెక్స్ట్ స్టెప్లో. సో ఓకేనా, ఇక్కడ మనకు ఫస్ట్ డిటర్మినెంట్ అండ్ సెకండ్ డిటర్మినెంట్ రెండు కూడా కామన్గా ఉంటాయి. సో కామన్గా ఉన్నది కాబట్టి మనము ఒకదాన్ని కామన్ తీసేస్తే రెండు సేమ్ కాబట్టి ఒకటి కామన్ తీస్తే మనకి ఏమవుతుంది, ఏ స్క్వేర్ 1, బి స్క్వేర్ 1, సి స్క్వేర్ 1 ఉంటుంది కదా. ఆ డిటర్మినెంట్ని కామన్ తీస్తే 1 ప్లస్ ఏబీసీ ఉంటుంది. సో ఇది ఈజ్ ఈక్వల్ టు అంటే మనకు మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు పక్కకి వెళ్ళిపోతే అంటే రైట్ సైడ్ వచ్చేస్తే మనకి ఏమవుతుంది, 0 అయిపోతుంది. అంటే 1 ప్లస్ ఏబీసీ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ దెన్ అగైన్ ఏబీసీ ఈజ్ ఈక్వల్ టు -1. సో ఇక్కడ నేను మీకు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, తర్వాత ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అండ్ తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ 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 ఇంటూ ప్లస్ మైనస్. సో ఇది మీకు ఐడియా కోసం రాస్తున్నాను. సో ఓకేనా, గుర్తుంచుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ సమ్ చూద్దాము. ఇప్పటివరకు చెప్పిన సమ్స్ అన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్లో రిపీట్ అయిన సమ్స్. ఓకేనా, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఇఫ్ 3a ఈజ్ ఈక్వల్ టు మనకి ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు. దెన్ షో దట్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోర్ట్. ఇఫ్ 3a అంటే గివెన్ మ్యాట్రిక్స్ 3a అనేది మనకు సమ్ మ్యాట్రిక్స్ అనేది ఇచ్చాడు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ ఏ ట్రాన్స్పోర్ట్ అంటే ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1/3 ఇంటూ సో మ్యాట్రిక్స్ అనేది రాస్తాం. సో మనకి ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, ఏ ట్రాన్స్పోర్ట్ అని అంటే 1/3 ఇంటూ ఇక్కడ ఉన్న రో అనేది కాలం అయిపోతుంది అండ్ రో అనేది సెకండ్ కాలం అండ్ థర్డ్ అనేది థర్డ్ కాలం అయిపోతుంది. థర్డ్ రో అనేది థర్డ్ కాలం. ఓకేనా, ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోర్ట్ అంటే ఏ వాల్యూ రాయాలి, ఏ ట్రాన్స్పోర్ట్ వాల్యూ రాయాలి. సో ఓకేనా, నెక్స్ట్ స్టెప్లో 1/3 ఇంటూ 1/3 అంటే మనకి ఏమవుతుంది, 1/9. సో ఇక మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయాలి. అంటే ఫస్ట్ రో అండ్ తర్వాత ఇంకోటి ఏముంది, కాలం మల్టిప్లికేషన్. ఓకేనా, 1 1s are 1, మళ్ళీ తర్వాత ఉంది 2 2s are 4, మళ్ళీ ఏమవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2s are 4. ఓకేనా, సో అలా మనము ఇక్కడ జాగ్రత్తగా మల్టిప్లికేషన్ చేసుకోవాలి, లేదంటే మనకి మార్క్స్ రాకపోతాయి. చూసుకొని మీకు ఎలా చేయాలో అనేది నేను చెప్తున్నాను. అండ్ సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం, సెకండ్ రో అండ్ థర్డ్ కాలం. ఓకేనా, సేమ్ అలానే అగైన్ థర్డ్ వన్ కూడా అంతే. సో వీటన్నిటిని కూడా యాడ్ చేస్తే 1/9 ఇంటూ మ్యాట్రిసెస్ మనకి ఏమొస్తుంది, డిటర్మినెంట్ 9 0 0 0 9 0 0 0 9. సో ఇక్కడ మనము 9 అనేది కామన్ తీసామనుకోండి, 1/9 ఇంటూ 9. ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ లాగా వస్తుంది. 1 0 0 0 1 0 0 0 1 అంటే ఏమవుతుంది మనకు ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఐ. ఓకేనా, అప్పుడు మనకి ఏమవుతుంది, ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఐ అంటే ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోర్ట్. అదే కదా మనం ఇక్కడ ప్రూవ్ చేయాల్సింది. సో ఓకేనా, ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్లో 3-4 టైమ్స్ రిపీట్ అయిన సమ్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ సమ్స్ చూద్దాం. ఓకేనా, నెక్స్ట్ సమ్ షో దట్ అనేది ఇక్కడ మనకు ఒకటి డిటర్మినెంట్ ఇచ్చాడు, ఈజ్ ఈక్వల్ టు ఏక్యూ ప్లస్ బీక్యూ ప్లస్ సీక్యూ మైనస్ 3abc అని అన్నాడు. కన్సిడర్ బి ప్లస్ సి అనేది తీసుకున్నాం. ఓకేనా, ఫస్ట్ వన్ ఈజ్ R1 R2 R3. సో ఇక్కడ రో ఆపరేషన్ ఏంటి, R2 ఇంప్లాయిస్ R2 మైనస్ R3. సో ఓకేనా, R1 ఎలా ఉందో అలానే రాస్తాం, R3 కూడా రాస్తాం. ఒక R2 అనేది మనం ఇక్కడ చేంజ్ చేస్తున్నాము. చూడండి, a ప్లస్ బి మైనస్ ఏ, మనకు R3 ఏముంది కదా, బి ప్లస్ సి మైనస్ బి, సి ప్లస్ ఏ మైనస్ సి. అంతే కదా, ఇక్కడ మనము రో ఆపరేషన్ అనేది యూజ్ చేసింది. సో ఇక్కడ ప్లస్ మైనస్ అనేది క్యాన్సిల్ చేసేస్తే రిమైనింగ్ ఏముంది ఇక్కడ చూద్దాము. డిటర్మినెంట్ ఏముంది, బి ప్లస్ సి, సి ప్లస్ ఏ ప్లస్ బి, బీసీఏ ఏబిసి. ఓకేనా, ఇక్కడ మనము R1కి ఏమి యూజ్ చేస్తున్నాము, R1 మైనస్ R2 అంటే బి ప్లస్ సి మైనస్ బి, సి ప్లస్ ఏ మైనస్ సి, ఏ ప్లస్ బి మైనస్ ఏ. మళ్ళీ ఇక్కడ అగైన్ పాజిటివ్ నెగిటివ్ టర్మ్స్ అనేది మనం క్యాన్సిల్ చేసేస్తే రిమైనింగ్ టర్మ్ సిఏబి బీసీఏ ఏబిసి.
సో దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేస్తాము. తెలుసుగా డెట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఫస్ట్ దానికి ప్లస్ అండ్ మిడిల్ వన్ మైనస్ అండ్ థర్డ్ టర్మ్ ప్లస్. ఓకేనా, మళ్ళీ ఒకసారి చూడండి, ప్లస్ మైనస్ ప్లస్. ఓకేనా, ఫస్ట్ సి ఇంటూ ఏమవుతుంది, ఆ రో అండ్ కాలమ్ని తీసేస్తే సి స్క్వేర్ మైనస్ ఏబి అంటే తర్వాత మిడిల్ టర్మ్కి మనకు మైనస్ కదా, అక్కడ ఏమవుతుంది ఏ ఇంటూ బీసీ మైనస్ ఏ స్క్వేర్. థర్డ్ టర్మ్కి బి ఇంటూ బీ స్క్వేర్ మైనస్ ఏసీ. సో ఇక్కడ మల్టిప్లై చేస్తే సి ఇంటూ సి స్క్వేర్ అంటే సి క్యూబ్ మైనస్ ఏబీసీ తర్వాత ఏమవుతుంది ప్లస్ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ మైనస్ ఏబీసీ. సో ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్, ఇక్కడ ఏబీసీ ఉంది కాబట్టి మైనస్ 3abc. ఓకేనా, సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఇది కూడా మనకు 2 times రిపీట్ అయిన క్వశ్చన్. ఓకేనా, సో నెక్స్ట్ ప్రాబ్లం, షో దాట్ ఏం ఇచ్చాడు, డిటర్మినెంట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ 2a 2a ప్లస్ 1 1 2a ప్లస్ 1 a ప్లస్ 2 1 3 3 1 ఈజ్ ఈక్వల్ టు m-1 హోల్ క్యూబ్. సో కెన్ కన్సిడర్, ఇక్కడ మనము r1 ఇంప్లాయిస్ r1 మైనస్ r2 ఇంప్లాయిస్ r2 మైనస్ r3 అనే ఆపరేషన్ యూజ్ చేస్తాం. r1 r2 r3 అని రాసుకున్నాం కదా. సో ఇక్కడ r1 మైనస్ r2 కదా, a స్క్వేర్ ప్లస్ 2a మైనస్ 2a మైనస్ 1. తర్వాత నెక్స్ట్ దానికి 2a ప్లస్ 1 మైనస్ a మైనస్ 2 1 మైనస్ 1 0. మళ్ళీ r2 ఇంప్లాయిస్ r2 మైనస్ r3 కదా, అంటే r2 నుంచి r3 అనేది మైనస్ చేస్తున్నాం. అంటే ఏమవుతుంది 2a ప్లస్ 1 మైనస్ 3 a ప్లస్ 2 మైనస్ 3 1 మైనస్ 1 0. సో ఇక్కడ రిమైనింగ్ టర్మ్స్ ఏముంటుంది, ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే a స్క్వేర్ మైనస్ 1 a మైనస్ 1 0. ఇక్కడ ఏమవుతుంది a స్క్వేర్ మైనస్ 1 అంటే ఏంటిది, a ప్లస్ 1 ఇంటూ a మైనస్ 1. ఇక్కడ 2a ప్లస్ 1 మైనస్ 3 అంటే ఏమవుతుంది 2a మైనస్ 2 అనేది కామన్ చేస్తే a మైనస్ 1. ఓకేనా, అంటే 2 ఇంటూ a మైనస్ 1. సెకండ్ దానికి a మైనస్ 1 0, తర్వాత 3 3 1. ఓకేనా, ఇక్కడ a స్క్వేర్ మైనస్ 1 అంటే a ప్లస్ 1 ఇంటూ a మైనస్ 1 అన్నది కదా. సో ఇక్కడ మనకు a మైనస్ 1 అనేది కామన్గా ఉంది. సో రెండింటిని కామన్ తీసేస్తే రిమైనింగ్ టర్మ్స్ a ప్లస్ 1 1 0 2 1 0 3 3 1. ఓకేనా, m-1 హోల్ స్క్వేర్. సో ఇక్కడ డెట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. a ప్లస్ 1 ఇంటూ 1 తర్వాత ఏమవుతుంది 0, తర్వాత మిడిల్ 1 మైనస్ 1 కదా, మైనస్ 1 ఇంటూ 2 మైనస్ 0 ప్లస్ 0 ఇంటూ 6 మైనస్ 3. ఓకేనా, నెక్స్ట్ స్టెప్ a-1 హోల్ స్క్వేర్ a ప్లస్ 1 మైనస్ 2. ఓకేనా, ఇక్కడ a-1 హోల్ స్క్వేర్, దెన్ నెక్స్ట్ స్టెప్ a-1 హోల్ స్క్వేర్ ఇంటూ a-1 హోల్ క్యూబ్ అంటే LHS ఈజ్ ఈక్వల్ టు RHS. సో ఇక్కడ 2 మార్క్స్ చిన్న ఫార్ములాస్ చూద్దాం. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఫార్ములా A ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఈక్వల్ టు A. ఓకేనా, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే A ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ వస్తే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఓకేనా, నెక్స్ట్ ఈ సమ్ అయిపోయాక క్రామర్స్ అండ్ ఇన్వర్స్ మెథడ్ ఉంటుంది. సో మిస్ కావద్దు. సో ఓకేనా, చూడండి ఎండ్ వరకు. గివెన్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు మనకు, అంటే ఏ ఒక వాల్యూ ఇచ్చాడు. ఓకేనా, తర్వాత ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, a క్యూబ్ 3a స్క్వేర్ a అండ్ 3i. మనకు a క్యూబ్ అనేసరికి ఏం గుర్తు రావాలి, a స్క్వేర్ ఇంటూ a. ఓకేనా, a స్క్వేర్ అంటే a ఇంటూ a. ఫస్ట్ మనం a స్క్వేర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. గివెన్ మ్యాట్రిక్స్ అనేది రాసాక దీన్ని మల్టిప్లై చేయాలి. a ఇంటూ a కదా, అంటే ఫస్ట్ రో అండ్ పక్కన ఉన్న డిటర్మినెంట్లో ఏం రాస్తాం, రో అండ్ కాలం మల్టిప్లై. ఓకేనా, ఫస్ట్ రో అండ్ సెకండ్ కాలం, ఫస్ట్ రో అండ్ థర్డ్ కాలం. ఓకేనా, రో అండ్ కాలంని మల్టిప్లికేషన్ అనేది రావాలి. చూడండి ఇక నేను ఎలా రాసానో మీకు అర్థమయ్యేటట్టు రాశాను. సో ఓకేనా, మీరు కూడా అలా జాగ్రత్తగా డైరెక్ట్ స్టెప్ వేస్తే మీకు పర్ఫెక్ట్ అనుకుని డైరెక్ట్ స్టెప్ రాయండి. లేదంటేనేమో టైం ఎక్కువ తీసుకున్నా పర్లేదు, ఇలా రాస్తే మీకు ఎలాంటి మిస్టేక్స్ పోవు. ఓకేనా, నెక్స్ట్ a స్క్వేర్ వాల్యూ మనకు ఏమొస్తుంది 4 మైనస్ 5 4 అండ్ మైనస్ 3 2 మైనస్ 2 అండ్ 6 మైనస్ 8 తర్వాత ఏమవుతుంది 5. ఓకేనా, ఇది మనకు a స్క్వేర్ వాల్యూ వస్తుంది. ఇంకా a క్యూబ్ అంటే ఏంటి, a స్క్వేర్కి ఒక వాల్యూ వస్తుంది కదా, అది ఇంటూ a స్క్వేర్ ఇంటూ a అయితే మనకి a క్యూబ్ వాల్యూ వస్తుంది. a స్క్వేర్ వాల్యూ వేయాలి, తర్వాత ఇంటూ a వాల్యూ వేయాలి. సేమ్ మళ్ళీ ఫస్ట్ రో అండ్ సెకండ్ డిటర్మినెంట్లో ఉన్నది కాలం, రో అండ్ కాలం మల్టిప్లై. మళ్ళీ సెకండ్ రో అదేంటి, తర్వాత సెకండ్ కాలం అనేది ఎప్పుడు వస్తుంది మనకు, సెకండ్ రో సెకండ్ కాలంలో వస్తుంది. సో ఈ మల్టిప్లికేషన్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా, మీకు చెప్తున్నట్టు రాయండి. సో a క్యూబ్ అనేది కూడా ఒక వాల్యూ వస్తుంది.
కన్సిడర్ మనకేం ఫైండ్ అవుట్ చేయమన్నాడు a cube minus 3a square minus a into minus 3i. సో a cube వాల్యూ వేయాలి, తర్వాత 3 into a square అంటే a square వాల్యూ రాసాక మళ్ళీ దాన్ని 3 తోటి మల్టిప్లై చేయాలి. ఓకేనా, తర్వాత మైనస్ ఏ వాల్యూ వేయాలి, తర్వాత మైనస్ 3 into i ఐడెంటికల్ మ్యాట్రిక్స్ ఐడెంటిటీ అంటే 1 0 0 0 1 0 0 0 1. సో ఓకేనా, నేను ఇక్కడ మీకు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు దీన్ని వీడియో స్లోగా అన్న చేసుకొని అది ఎలా అయితే మల్టిప్లై చేయాలో దాన్ని చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఓకేనా, 3 తోటి మల్టిప్లై చేస్తున్నాం, తర్వాత నెక్స్ట్ స్టెప్లో మైనస్ మళ్ళీ 3 తోటి ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా మళ్ళీ సింబల్ ఇంప్లిమెంటేషన్ చేసి లాస్ట్ స్టెప్లో రాస్తున్నాం. సో ఇక్కడ ఖచ్చితంగా అయితే ఈ 2 స్టెప్లో ఏదైనా ఒక స్టెప్ అయితే రాయాలి. అట్లా డైరెక్ట్ మీరు లాస్ట్కి 1 0 0 0 0 అని ఆన్సర్ అయ్యొద్దు, మార్క్స్ పోతాయి. ఇట్లా డీటెయిల్గా ఈ 2 స్టెప్స్లలో ఏదైనా ఒక స్టెప్ అయితే ఖచ్చితంగా రాయాలి. అంతేగాని a cube minus 3a square మనం ఈ కన్సిడర్ రాసేసి వాల్యూస్ పెట్టేసి తర్వాత లాస్ట్కి 0 0 0 అని ఆన్సర్ వేస్తే మాత్రం ఖచ్చితంగా వాడు మార్కులు తీసేస్తారు. ఎందుకంటే లాస్ట్ టైం మా స్టూడెంట్స్ చాలామంది అట్లనే రాశారు, వాళ్ళకి నేనే మార్కులు కట్ చేశాను. ఓకేనా, మీరైతే మిస్టేక్స్ చేయకండి. సో ఈ ప్లస్లు మైనస్లు ఇవన్నీ చేసుకున్నాక క్యాన్సిల్ అయిపోతే లాస్ట్ రిమైనింగ్ టర్మ్స్ మనకు డిటర్మినెంట్ ఏమని మిగులుతుంది అంటే మ్యాట్రిక్స్ ఏమని మిగులుతుంది 0 0 0. ఓకేనా, సో ఓకేనా, నెక్స్ట్ సమ్ వెరీ 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 ఇంపార్టెంట్ సమ్స్ క్రామర్స్ రూల్. ఇది చాలా ఈజీ అనమాట. సో చూద్దాము ఏమిచ్చాడు. ద గివెన్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఏమిచ్చాడు 3x plus 4y plus 5z is equal to 18. సో ఓకేనా, దీనికి ఫస్ట్ స్టెప్ ద గివెన్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అని రాయాలి. దెన్ అగైన్ ద గివెన్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కెన్ బి రిటర్న్ యాజ్ కోఎఫిషియంట్ ఆఫ్ x టర్మ్స్, కోఎఫిషియంట్ ఆఫ్ y టర్మ్స్, కోఎఫిషియంట్ ఆఫ్ z టర్మ్స్. ఓకేనా, ఇట్లా రాసేసాక విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫామ్లో ఉంది x ఈజ్ ఈక్వల్ టు d అనే ఫామ్లో ఉంది. ఓకేనా, నౌ డెల్టా డిటర్మినెంట్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ అ మ్యాట్రిక్స్ రాసేసాము. సో ఇక్కడ మనం మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. 3 ఇంటూ ఏమవుతుంది డిటర్మినెంట్ తెలుసుగా 3 ఇంటూ -1 ఇంటూ 7 -7 -2 ఇంటూ -8 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏమవుతుంది ఏడి మైనస్ బీసీ ఫార్ములాలో కదా. సో ఓకేనా 16. సో ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమొస్తుంది 136. ఓకేనా, 3 ఇంటూ దీన్ని సింప్లిఫై చేయండి, ఇంకో స్టెప్ సింప్లిఫై చేసి తర్వాత ఆన్సర్ వేయండి. సరేనా, డైరెక్ట్ ఇట్లా వేయద్దు, మీరు రఫ్ వర్క్లు చేసేది ఏదో ఇక్కడే చేయాలి, అలా అయితేనే మీకు మార్క్స్ పడతాయి. సో నెక్స్ట్ స్టెప్ డెల్టా 1 అని అంటే ఫస్ట్ మనకు కాలం 1 అనేది ఎలిమినేట్ చేయాలి. కాలం 1లో మనము 18 13 అండ్ 20. సో ఓకేనా, ఈ డి వాల్యూ అనేది ఇక్కడ మనం సబ్స్టిట్యూషన్ చేయాలి. మనకు ఇక్కడ C2 అండ్ C3 అంటే కాలం 1లో ఒక్కటి రాస్తాము, మిగతాయి సేమ్ మనకి ఎలాంటివి ఉన్నాయో వాల్యూస్ అదే రాసేసి ఇక్కడ మనం డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి, అంటే డెట్ ఫైండ్ అవుట్ చేయాలి డిటర్మినెంట్కి. ఓకేనా, డెట్ ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు 18 ఇంటూ ఏడి మైనస్ బీసీ, తర్వాత -4 ఇంటూ మళ్ళీ ఏడి మైనస్ బీసీ. సో ఇక్కడ వాల్యూని మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఏమవుతుంది 408. మళ్ళీ డెల్టా 2 అన్నాడు కాబట్టి C2 అనే ప్లేస్లో మనము డి వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తాము. అదే క్రామర్స్ రూల్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ వెరీ సింపుల్. ఓకేనా, మళ్ళీ ఇక్కడ మనము డెట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. 3 ఇంటూ మిడిల్ వన్కి మైనస్ అండ్ థర్డ్ దానికి ప్లస్, ఫస్ట్ దానికి ప్లస్. ఇక్కడ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే 136. అండ్ తర్వాత దానికి డెల్టా 3 అంటే ఏమవుతుంది అంటే C3 అనే కాలంలో మళ్ళీ డి వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తాం. ఓకేనా, డి వాల్యూస్ పెట్టేస్తే మనకి ఏమవుతుంది మనకు మళ్ళీ డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, హెన్స్ బై క్రామర్స్ రూల్ ఫార్ములా ఏంటి ఎక్స్ వాల్యూ ఏంటి డెల్టా 1 వాల్యూ ఎంత వచ్చింది మనకు 408 అండ్ డెల్టా వాల్యూ 136. సో ఇది సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది మనకు ఆన్సర్ x ఈజ్ ఈక్వల్ టు 3. ఓకేనా, అండ్ y అంటే ఏంటి ఫార్ములా డెల్టా 2 బై డెల్టా, z ఫార్ములా ఏంటి డెల్టా 3 బై డెల్టా. ఓకేనా, అంటే XYZ వాల్యూస్ ఏమొచ్చాయి మనకు 311 ఈజ్ అ సొల్యూషన్ ఫర్ ద గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. ఓకేనా, నెక్స్ట్ సమ్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. సో ఇది వెరీ 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 ఇంపార్టెంట్ సమ్. ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకు ద గివెన్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చిందని రాయాలి. సో ఓకేనా, ద గివెన్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ కెన్ బి రిటర్న్ యాజ్ కోఎఫిషియంట్ ఆఫ్ x టర్మ్స్ అండ్ y టర్మ్స్ అండ్ z టర్మ్స్ రాయాలి. సో ఓకేనా,
విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫామ్లో ఉంది ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి. సో దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేద్దాం. డెట్ ఫైండ్ అవుట్ చేయడం తెలుసు కదా, 3 ఇంటూ ఏడి మైనస్ బీసీ అంటే -1 ఇంటూ 7 -7 -2 ఇంటూ 8 ఏమవుతుంది +16. సో ఓకేనా, ఇక్కడ మనకు హింట్ రాసాను చూడండి, ప్లస్ మైనస్ ప్లస్ ఆ సింబల్. ఓకేనా, సో దీనికి డెట్ ఏమొచ్చింది 136. డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుంది ఏ ఇన్వర్స్ ఎగ్జిట్. సో తెలుసుగా ఇది మనకు ఎలా చేయాలో. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ తెలుసా ఎలా చేయాలో చెప్తాను చూడండి. A11 A12 A13 అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో అండ్ సెకండ్ కాలం, ఫస్ట్ రో అండ్ థర్డ్ కాలం. సో ఫస్ట్ నేను చెప్పేది వినండి అండ్ దెన్ ఇక్కడ చూడండి మీకే అర్థమవుతుంది. సో కోఫాక్టర్ ఆఫ్ 3 ఏముంది ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలం కదా, అందుకే -1 ఇంటూ పైన పవర్లో మనం ఏం రాస్తున్నాం 1 + 1. సో ఈ ఫస్ట్ అండ్ ఫస్ట్ కాలం తీస్తే మనకి ఏమవుతుంది రిమైనింగ్ టర్మ్స్ -1 8 అండ్ -2 7. అంటే ఇది ఏమవుతుంది ఏబిసిడి. సో ఏమవుతుంది ఏడి మైనస్ బీసీ అంటే -1 ఇంటూ 7 ఏమవుతుంది మనకు -7, -2 ఇంటూ 8 ఏమవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 16 అంటే ఏమవుతుంది వాల్యూ 9. ఓకేనా, ఇక రాస్తున్నాను చూడండి. అంటే 3 A11 అవుతుంది, 4 ఏమో A12, 5 A13 అండ్ 2 ఏమవుతుంది సెకండ్ రో ఫస్ట్ కాలం, A22 అంటే -1, A23 అంటే 8, 5కి A31 అంటే థర్డ్ రో అండ్ ఫస్ట్ కాలం. ఓకేనా, కోఫాక్టర్ ఆఫ్ 4 సేమ్ -1 ఇంటూ అంటే ఏమవుతుంది ఫస్ట్ రో అండ్ సెకండ్ కాలం. సో ఓకేనా, ఫస్ట్ రో అండ్ సెకండ్ కాలం. తర్వాత రిమైనింగ్ టర్మ్స్ అంటే ఫస్ట్ రోని అండ్ కాలంని క్లోజ్ చేస్తే రిమైనింగ్ టర్మ్స్ 2 8 5 7. సో అలా రాయాలి. మళ్ళీ ఏడి మైనస్ బీసీ -1 హోల్ క్యూబ్ అంటే మనకేమవుతుంది మైనస్ వస్తుంది -1, 14 - 48 -26 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకేనా, కోఫాక్టర్ ఆఫ్ 5 ఏమవుతుంది A13 అంటే ఫస్ట్ రో అండ్ థర్డ్ కాలం, -1 ఇంటూ పవర్ ఏమవుతుంది 1 + 3 అంటే ఫస్ట్ రో అండ్ థర్డ్ కాలంని క్లోజ్ చేస్తే రిమైనింగ్ టర్మ్స్ 2 -1 5 -2. ఓకేనా, పవర్ 4 -1 పవర్ 4 ఏమవుతుంది అంటే పాజిటివ్ టర్మ్ 1 + 1 వస్తుంది. రిమైనింగ్ ఏడి మైనస్ బీసీ అంటే ఏమవుతుంది 2 ఇంటూ -2 -4, 5 ఇంటూ -1 -5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకేనా, -4 + 5 1. కోఫాక్టర్ ఆఫ్ -1 ఏమవుతుంది మనకు అంటే కోఫాక్టర్ ఆఫ్ 2కి ఏమవుతుంది సెకండ్ రో అండ్ ఫస్ట్ కాలం. తర్వాత -1కి ఏమవుతుంది సెకండ్ రో సెకండ్ కాలం, నెక్స్ట్ సెకండ్ రో అండ్ థర్డ్ కాలం. ఇలా క్లోజ్ చేసుకొని రాసుకోవాలి చాలా జాగ్రత్తగా. ఇది చాలా వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ వెరీ 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 ఈజీ. మీకు అర్థమైతే ప్రతి ఒక్క సమ్ ఈజీనే. ఇది మోడల్ అనేది మీరు గుర్తుపెట్టుకుని నెంబర్ ఆఫ్ టైమ్స్ అని ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్లో ఎలా ఇచ్చినా ఏ సమ్ ఇచ్చినా కూడా మీకు చాలా ఈజీగా మీరు మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. ఓకేనా, ఇక్కడ పవర్లో ఉన్నది చూడండి. ఈవెన్ వస్తే అంటే 1 + 1 ఏమవుతుంది 2 వచ్చినా 4 వచ్చినా మనకు పాజిటివే. అదే ఆడ్లో వచ్చింది అనుకో పవర్, ఇప్పుడు 3 వచ్చినా తర్వాత ఏమొచ్చింది 5 వచ్చినా 7 వచ్చినా 7 వరకు లేవులేండి. అలా వస్తే మనకి ఏమవుతుంది నెగిటివ్ అంటే -1 వస్తుంది, -1 అవుతుంది. ఓకేనా, చూడండి ఇక్కడ 6 వస్తే మనకి ఏముంది ప్లస్సే కదా, 5 వస్తేనే మైనస్ ఉంది, 4 వచ్చినా ప్లస్సే, మళ్ళీ ఏమొచ్చింది మనకు ఇక్కడ 5 వచ్చినా కూడా మైనసే. సో ఓకేనా, కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఇది ఒక్కటి కరెక్ట్గా మనం ఇది చేసుకుంటే నెక్స్ట్ సమ్ ప్రొసీజర్ అంతా రైటే, లేదంటే మొత్తం సమ్ అంతా పోయినట్టే. ఓకేనా, కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏమొచ్చింది మనకు 9 26 1 A11 A12 A13. మనం ఎలా చేసుకున్నామో సేమ్ అదే ఆర్డర్లో ఆ 3 4 5 అనే వాల్యూ ఉంటుంది కదా కోఫాక్టర్స్, సేమ్ అదే ప్లేస్లో మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేసామో ఆ వాల్యూసే రాయాలి. ఓకేనా, సో దీనికి అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేస్తున్నాము. అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేస్తే రో అనేది కాలం లాగా మనకి చేంజ్ అయిపోతుంది. ఓకేనా, రాసాక నెక్స్ట్ స్టెప్ హెన్స్ బై మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ x is equal to A ఇన్వర్స్ ఇంటూ డి. ఏ ఇన్వర్స్ ఫార్ములా ఏంటి అడ్జాయింట్ ఏ బై డేట్ ఏ. అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేసాము, డేట్ ఏ కూడా ఫైండ్ అవుట్ చేసాము, డి అనే వాల్యూ కూడా మన దగ్గర ఉంది. సో ఓకేనా,
డేట్ ఏ వాల్యూ ఏంటి 1/136, అడ్జాయింట్ ఏ వాల్యూ వేసేసాం. సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మల్టిప్లికేషన్ 9 × 18 ఎంత అవుతుంది 162, తర్వాత -38 × 13 +37 × 20. సో వాల్యూ అంతా కూడా మనం మల్టిప్లై చేస్తే రిమైనింగ్ టర్మ్స్ మనకి ఏమవుతుంది 408, 136, 136. సో దీన్ని మనము 136 తోటి డివైడ్ చేస్తే ఎక్స్ వాల్యూస్, వై వాల్యూస్, జెడ్ వాల్యూస్ 311. ఓకేనా. పక్కన మనము రఫ్లో వర్క్ అంతా చేసుకోవాలి, సింబల్స్ చూసుకోవాలి, 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి, అప్పుడే ఫుల్ మార్క్స్ 7కి 7 వస్తాయి, లేదంటే ఖచ్చితంగా 5 మార్క్స్ 6 మార్క్స్ వస్తాయి. సో ఓకేనా, చాలా జాగ్రత్తగా రాయాలి. సో ఇప్పటివరకైతే ఈ 7 మార్క్స్ అయితే మనకు కవర్ అయిపోయాయి మ్యాట్రిసెస్లో. సో నెక్స్ట్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.